గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్లీజ్ అందరూ కూడా మీ మీ సీట్స్లో కూర్చోండి. మనం ఈవెంట్ స్టార్ట్ చేద్దాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. చాలా ఆనందంగా ఉంది ఇంత హౌస్ఫుల్గా అందరినీ చూడడం ఇవాళ ఈ ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఉషా పరిణయం, సో మంచి ట్రెడిషనల్ టైటిల్తో, చక్కటి లవ్ స్టోరీతో, ఒక స్వచ్ఛమైన లవ్ స్టోరీతో, ఒక ప్యూర్ లవ్ స్టోరీతో చాలా సంవత్సరాల తర్వాత మనకు ఎంతో ఇష్టమైనటువంటి డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాల్ని చూసాం మనం ఆయన డైరెక్షన్లో. మల్లీశ్వరి కానివ్వండి, జై చిరంజీవ కానివ్వండి, నువ్వు నాకు నచ్చావు కానివ్వండి, ప్రేమ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. ముందుగా ఉషా పరిణయం టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ తెలియజేస్తూ ఒక్కసారి ఆ టీం అందరి కోసం గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా? ఎస్, Deccan Chai presents Usha Parinayam pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. And WhatsApp associate sponsor Priya Gold Oil, jewelry partner Vegashree Gold and Diamonds, and health partner Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music on T-Series. And today event organized by Shreyas Media, Bharat #1 events and promotional company. Usha Parinayam టైటిల్ లోగో దగ్గర నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి, టీజర్కి, ట్రైలర్కి, రిలీజ్ అయిన ప్రతి కాంటెంట్కి ఎంతటి ప్రేమను అందించారో మేము చూసాము. అండ్ ప్రతి పాటని హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. స్పెషల్గా ఇవాళ మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారి గురించి మాట్లాడుకోవాలి. మామ ఎక్కడున్నావు, కనిపించట్లే నాకు. ఓకే, ఈ మధ్య కాలంలో ఆయన మీడియం రేంజ్ సినిమాలన్నిటికీ కూడా మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. లిరిసిస్ట్ కూడా, సింగర్ కూడా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇలానే ఫుల్ బిజీ అయిపోవాలని కోరుకుంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందుగా ఈ సినిమా యొక్క టీజర్ని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ ఉషా పరిణయం టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఇక నుంచి నీ సినిమాలు, షికార్లు బంద్, పబ్బులు, క్లబ్బులు బంద్. నో పాకెట్ మనీ, నో క్రెడిట్ కార్డ్. అన్ని చూస్తే తాజ్ మహల్ కూడా తలదించుకుంటుంది. నైస్ టు మీట్ యు సార్. వాష్ చేసిన తర్వాత షేక్ చేద్దాం. నేను ఒక అమ్మాయితో కాఫీ తాగడం ఇదే ఫస్ట్ టైం. I don't believe. అంటే టీలు, కూల్ డ్రింకులు తాగాననుకో. తన జోలికి వచ్చావంటే బెండు తీస్తా. భలే ఎనర్జెటిక్గా ఉండవు బ్రదర్. థ్యాంక్ యూ. ఇంజెక్షన్ ఏమైనా చేయించుకుంటావా? ఆలోచన తక్కువ, అనుమానాలు ఎక్కువ అనుకుంటాను. ఎస్, దట్స్ అ లవ్లీ టీజర్ ఆఫ్ ఉషా పరిణయం. లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న అద్భుతమైన ట్యాగ్ లైన్తో ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్గా మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఇవాళ అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏంటండి, అటు సైడ్ ప్రొడక్షన్ చూసుకోవడానికి ఆవిడ, హీరోగా చేయడానికి ఈయన, కాస్ట్యూమ్ డిజైనర్గా చేయడానికి ఆయన, ఆర్టిస్ట్గా చేయడానికి కూడా అల్లుడు, మొత్తం ఫ్యామిలీ అంతా 24 క్రాఫ్ట్స్లో మొత్తం అర్థమైపోయింది నాకు. అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ అందరికీ సినిమా అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్యాషనో వీళ్ళందరినీ చూస్తే తెలిసిపోతుంది. సార్, మీరు ఒకసారి ముందు వచ్చి కూర్చోరా విజయ్ భాస్కర్ గారు? వీఆర్ మిస్సింగ్ యూ. ఇక్కడ ఏంటో పెద్ద దిక్కు కోల్పోయిన ఫీలింగ్ కనిపిస్తుంది మాకు. ప్లీజ్ ఇక్కడ వచ్చి కూర్చుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రేమ్. యా, హార్డీ వెల్కమ్ టు అవర్ లెజెండరీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి. చాలా 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 ఆనందంగా ఉంది. ఉషా పరిణయం అన్న సినిమా ద్వారా మళ్ళీ మీ సినిమాని చూడగలుగుతున్నాం. అండ్ మీ స్టోరీని, మీలాంటి ప్యూర్ కామెడీని చూడగలుగుతున్నాం. ఈ మధ్య కాలంలో ఇంత ప్యూర్ కామెడీని మేము చూడలేదు. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఉషా పరిణయం కోసం. అండ్ హార్డీ వెల్కమ్ శివాజీ రాజా గారికి కూడా. చాలా రోజుల తర్వాత ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వికి అండ్ మా హీరో శ్రీకమల్ గారికి కూడా హార్డీ వెల్కమ్. మా ఆల్రౌండర్ శ్యామని గారికి కూడా హార్డీ వెల్కమ్. ఎక్కడ కనిపించట్లేదు ఆవిడ. ఓకే, సో ఇప్పుడు ముందుగా
ఒక స్పీచ్తో మొదలు పెడదాం. ఈ సినిమాలో మంచి పాటలు రాసినటువంటి అలరాజు గారిని అండ్ అలానే సురేష్ బనిశెట్టి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ సురేష్ బనిశెట్టి గారు అండ్ అలరాజు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బేబీ అన్న సినిమాలో అద్భుతమైన పాటను రాసి ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందుకున్నటువంటి సురేష్ బనిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బనిశెట్టి. ఈ సినిమాకి ఫస్ట్ కాల్ మన ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. మనం విజయభాస్కర్ కే గారి సినిమాకి మనం వర్క్ చేస్తున్నాం భయ్య, మనం చేద్దామని అన్నారు. అంటే నేను ఫస్ట్ అవునా నిజమేనా అని ఒకసారి ఒక గిల్లి చూసుకున్నాను. ఎందుకంటే ఆయన మామూలు డైరెక్టర్ కాదు. ఎందుకంటే నువ్వే కావాలి టైం నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఒక నువ్వు నాకు నచ్చా కావచ్చు, మన్మధుడు కావచ్చు, మల్లేశ్వర్ కావచ్చు, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సన్ను హీరోగా పెట్టి ఒక మంచి సినిమాకి చేస్తున్నారు. అటువంటి సినిమాలో ఎవరికైనా పాట పడితే చాలా అదృష్టంగా భావిస్తారు, చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఈ హీరోని చూస్తుంటే నాకు ఎందుకో మళ్ళీ తరుణ్ గారు నువ్వే కావాలాగా ఒక పెద్ద బ్లాస్ట్ బస్టర్ ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. విజయభాస్కర్ కే గారి మూవీస్లో ఒక కామెడీ టైమింగ్ ఎప్పుడూ ఉంటుంది, బట్ అందులో అంతర్లీనంగా ఒక సబ్జెక్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అది కూడా ఇందులో ఉంటుందని నేను చూస్తానని నేను అనుకుంటున్నాను. సార్ చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఆయన దగ్గర ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ కన్నా కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంకి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఆయన ఎటువంటి టెన్షన్లో ఉన్న వాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం అంతా డిలీట్ అయిపోయి చాలా ప్రశాంతంగా బయటకు వస్తారు. ఆ ఫీలింగ్ నాకు ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సినిమాకి సంబంధించినంత వరకు నేను గల్లు గల్లు ఓరు గల్లు అనే పాట రాశాను. ఈ పాట కూడా చాలా పెద్ద రేంజ్ పాట, బట్ అటువంటి పెద్ద రేంజ్ పాటకి ఈయన 100% హీరో గారు న్యాయం చేశారని అనుకుంటున్నాను. అలాగే పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటలో ఒక లైన్ చెప్పి స్పీచ్ ముగిస్తాను. స్పెషల్గా ఆర్ఆర్ ధ్రువన్ గారు ఎప్పటి నుంచో భయ్య ఒక సినిమా పాడాలి, ఒక్క సినిమా భయ్య మంచి హిట్ పాడాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడుకునేదే టాపిక్, భయ్య ఈ సినిమా మీకు ఆ రేంజ్ హిట్ రావాలి, మీరు పెద్ద హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, అందులో ప్రతి దాంట్లో నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది నా స్వార్థమే. థ్యాంక్ యూ సో మచ్ భయ్య నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అలాగే ఇందులో సింగర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. అదితి పావరాజు గారు, అనురాగ్ కులకర్ణి గారు, ఇలా వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు చాలా ఇష్టం నాకు. ఈ పాట విషయానికి వస్తే, జీడిపప్పు లాంటి పిల్ల జిందగీకి వస్తే మారిపోవా జాతకాలు అనే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ బనిశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మంచి మంచి పాటల్ని మాకు అందించాలని కోరుకుంటూ శ్యామని గారు అండ్ శివ రవితేజ గారు ప్లీజ్ వచ్చి కూర్చుంటే బాగుంటుంది, ఇంకాస్త కలర్ఫుల్గా ఉంటుంది. ముందంతా సీట్స్ ఖాళీగా ఉన్నాయి. ఎస్, హాడీ వెల్కమ్ టు అవర్ రవి శివతేజ గారు అండ్ శ్యామని గారు. విజయ్ భాస్కర్ క్రాఫ్ట్ బ్యానర్పై విజయ్ భాస్కర్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, ఆయన డైలాగులు రాసి, ఆయన డైరెక్ట్ చేసి, సతీష్ ముత్యాల గారు అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజికల్లో అండ్ ఎంఆర్ వర్మ గారి ఎడిటింగ్లో మెయిన్ లీడ్స్గా తన్వి ఆకాంక్ష గారిని అండ్ అలానే శ్రీ కమల్ గారిని ఆగస్ట్ 2న వరల్డ్ వైడ్గా ఉషా పరిణయం అన్న సినిమా ద్వారా కలుసుకోబోతున్నాం. ఫర్ షూర్గా ఈ సినిమా మనందరికీ నచ్చుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి మంచి జరగాల్సిందే. ఎన్ని అద్భుతమైన బ్లాక్ బస్టర్లు అందించారు మనకు విజయ్ భాస్కర్ గారు. సో వాళ్ళ అబ్బాయికి మనం ఒక హిట్ అందించడంలో తప్పేముంది చెప్పండి. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం మీకు మంచిగా ఈ సినిమా హిట్ అయ్యి మరెన్నో సినిమాలు మీరు చెయ్యాలి, ఇలానే మనల్ని అలరిస్తూ ఉండాలని కోరుకుంటూ వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఓకే, సో ఇప్పుడు లైవ్లో ఆర్ఆర్ ధ్రువన్ గారి పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. ఓకే, బనిశెట్టి గారు మాట్లాడేశాక మన అలరాజు గారు వచ్చేసారు, లేట్గా వచ్చారు. ఓకే, అలరాజు గారి స్పీచ్ తర్వాత లైవ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. యా ప్లీజ్ అండి. ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, శివాజీ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అబ్బాయి గారు మూవీ చేసిన ఏదైనా జరగవచ్చు మూవీలో నేను పాట రాయడం జరిగింది సార్. మంచి పేరు తీసుకొచ్చింది నాకు. అలాగే ఇతర నటీనటులకి, ప్రముఖులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.
ఇప్పుడు అంటే విజయ్ భాస్కర్ గారు అంటే వారి సినిమాల గురించి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. అప్పుడు ప్రొడ్యూసర్స్కి ఎన్ని లాభాలు వచ్చాయో తెలియదు, కానీ ఇప్పటికీ టీవీలో ప్లే అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు టీవీలో ప్లే అవుతుంటే ఛానల్ మార్చగలిగేంత వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది వారి సినిమాల యొక్క గొప్పతనం. ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక నువ్వే కావాలి, ఒక మల్లీశ్వరి, ఒక మన్మధుడు, ఒక జై చిరంజీవ, అసలు చూస్తున్నంతసేపు అతుక్కుపోతాం. అంటే ప్రేమని అంతర్లీనంగా చొప్పిస్తూనే హాస్యాన్ని కూడా, ఒక బిర్యానీలో మసాలా వస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో దాన్ని రన్ చేస్తూ టోటల్గా సినిమా నడిపించడంలో ఒక దిట్ట. అలాంటి విజయభాస్కర్ గారి దర్శకత్వంలో పాట రాయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు కలగజేసిన నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్కి, అలాగే సార్ విజయభాస్కర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ నువ్వే కావాలి సినిమా నుంచి ఇక్కడ దాకా ప్రతి సినిమాని చూస్తూ ఎంతో ఇష్టంగా మేము పెరిగిన వాళ్ళం, మీ పాటలు వింటూ పెరిగిన వాళ్ళం. మీ స్వయంవరం చూడని వాళ్ళు ఉండరు, మీ మల్లీశ్వరి చూసి నవ్వని వాళ్ళు ఉండరు, మీ నువ్వు నాకు నచ్చావు నచ్చని వాళ్ళు అస్సలు ఎవరు ఉండరు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నేను ఇందులో ఉషా అనే టైటిల్ సాంగ్ రాయడం జరిగిందండి. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళతో సాంగ్స్ రాయించిన సార్ దగ్గర రాస్తున్నప్పుడు ఒక చిన్న బెరుకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే సార్ని ఒప్పించాలి, నాకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, నాకు ఇది నిజంగా సార్ దగ్గర ఒప్పించి పాట ఓకే చేసుకుంటే నాకు ఒక మంచి లైఫ్కి ఇది మంచి పునాదిగా నాకు ఏర్పడుతుందని చెప్పేసి కొంచెం బాగా కృషి చేసి సార్ని ఒప్పించి ఈ పాట ఇందులో ఉండడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కొన్ని లైన్స్ చెప్తాను అండి. కడలిలో అలలు అయిన నీ కురుల హొయలకు తలలు దించుతాయే ఉష, ఉలికి పడుతున్నది శ్వాస ఉష, మనసుకిది తెలియని భాష ఉష. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎస్, నిజంగా మనం విజయ్ భాస్కర్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎక్కువ ఆనందం వచ్చినా, ఎక్కువ బాధ వచ్చినా, ఫర్ ఎవర్ ఫేవరెట్గా మనం చూసే కామెడీ సీన్లు అంటే ఖచ్చితంగా నువ్వు నాకు నచ్చావనే చెప్పుకోవాలి, ఖచ్చితంగా మల్లీశ్వరి అనే చెప్పుకోవాలి. ఇంత అద్భుతమైన సినిమాల్ని మనకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక నుంచి ఇలానే మీ జర్నీ మళ్ళీ కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ తన్వి, ఈ మధ్య తెలుగు అమ్మాయిల హవా చాలా కొనసాగుతోంది. ఫర్ ష్యూర్గా మీకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి ఇలానే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ టీమ్ని ఫర్ అ లైవ్ పర్ఫార్మెన్స్. కెన్ వి హ్యావ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ టీమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? అనిల్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. Deccan Chai presents Usha Parinayam pre-release event powered by KLM Fashion Mall. Keep loving more. And what's up? Associate sponsors Priya Gold Oil, jewelry partner Vegas Tree Gold and Diamonds, and health partner Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music on T-Series. And today event organized by Shreyas Media, Bharat #1 events and promotional company.
ఉషా టైటిల్ సాంగ్. Thank you. And for the next song, I want to invite Aditi Bhavaraju onto the stage. Here we welcome our beautiful and talented singer Aditi Bavaraju garu onto the stage, please. నువ్వులే. Thank you so much. నేను మళ్ళీ పాడతాను, మళ్ళీ వస్తాను. I've sung another two beautiful songs in this movie, but I wanted to speak as soon as possible. I'm so happy to be part of this movie, and so happy to sing this beautiful song. Many more beautiful songs to come, and yeah, see you guys soon. ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ పర్ఫార్మెన్స్. చాలా 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 బాగా పాడుతున్నారు అండ్ మీ క్రేజీ పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. దానికంటే ముందు మీరు స్పీచ్ ఇస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ స్పెషల్గా ఈ సినిమా గురించి, ఈ సినిమా పాటల గురించి మిడిల్కి రా ఇలా. యా షూర్. నేను స్పీచ్ ఇద్దాం అనుకున్నాను, ఆ లోపల నేను స్పీచ్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్ టు ద హోల్ టీమ్, నాకు తెలుసు. బట్ especially for me, it's my first time singing 3 songs for a movie. నేను ఫస్ట్ టైం ఇలా పాడ్డాము అండ్ మూడు పాటలు బ్యూటిఫుల్ మెలడీస్. సో నా వాయిస్ ఇలా అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్బమ్. విజయభాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఎప్పుడు వచ్చినా హీ వెల్కమ్స్ మీ విత్ అ వార్మ్ స్మైల్ అండ్ హీ టెల్స్ మీ పాటలు చాలా బాగున్నాయి, పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, అని ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఐ విష్ the whole team all the very best, especially Tanvi. She's so nervous. She was like, I'm nervous. I was like, don't be nervous. You're the sweetest. You're looking great on screen. So I wish Tanvi all the best. Kamal garu all the best. Me kuda, the whole team. Thank you so much for making me a part. Kachitanga August 2nd velli cinema chudandi. You'll have a great laugh and you'll be very very connected with the music. Okokka paata okokka animutyam ani cheppachu. Thank you so much. థ్యాంక్ యూ అదితి గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడే చూసాం కదా స్క్రీన్లో ఆ పాటని. ఇద్దరు కూడా చాలా అందంగా క్యూట్గా కనిపిస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు శ్రీకమల్ గారు అండ్ తన్వి గారు. అండ్ ఎస్, నాకు అర్థమైపోయింది మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో. కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు ఆర్ సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ గారు. దానికంటే ముందు ఒక స్పీచ్ వినేద్దాం. కెన్ వి హ్యావ్ అ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం ఎంఆర్ వర్మ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం వర్మ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, సో ఆయన ఫ్లైట్ కొంచెం లేట్ అయిందంట. దానికంటే ముందు సినిమాటోగ్రఫర్ ఆఫ్ దిస్ ఫిలిం సతీష్ ముత్యాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ సతీష్ ముత్యాల గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అద్భుతమైన విజువల్స్తో ఉషా పరిణయం అన్న సినిమాని మనకు అందిస్తున్నటువంటి సతీష్ ముత్యాల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. యా సార్ ప్లీజ్. ఊరికే ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వావ్, ప్రభాస్ గారి తర్వాత మీ స్పీచే, ఇంత లాంగ్ స్పీచ్, థ్యాంక్స్ అని చెప్పిన స్పీచ్ మీదే. అసలు మామూలుగా లేదా, అదిరిపోయింది. ఓకే, అందుకే చెప్పా మా ధ్రువన్ మామ ఆగు, ఎడిటర్లు సినిమాటోగ్రఫర్లు చాలా తక్కువ మాట్లాడతారు అని చెప్పి. ఓకే, మరొక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మా ధ్రువన్ గారు అండ్ అలానే అదితి గారు లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న పాటతో అలరించడానికి రెడీ అయిపోయారు. కెన్ వి హ్యావ్ అ బోత్ ఆన్ స్టేజ్ ప్లీజ్.
చెక్ చెక్. లవ్ ఇస్ సో బ్యూటిఫుల్. Thank you so much for a lovely performance again. Usha Parinayam pre-release event powered by KLM and WhatsApp, associate sponsor Priya Gold Oil, jewelry partner Vegas Tree Gold and Diamonds, and health partner Yoda Diagnostic, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music on T-Series, and today event organized by Shreyas Media, Bharat #1 events and promotional company. సో ఇప్పుడు క్రేజీగా ఒక ఆట ఆడదాం అనుకుంటున్నా. వీళ్ళందరూ కూడా సినిమా అంటే చాలా పిచ్చి ఉన్న ఫ్యామిలీ కాబట్టి సో వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని నేనైతే రెడీ అయిపోయాను. నాకు తెలిసి ఎక్కడో ఒక చోట బోల్తా కొట్టేస్తారని అనిపిస్తుంది. సో ఇక్కడ ముందుగా అల్లుడు రవి శివతేజ గారితో మొదలు పెడదాము. మైక్ ఇచ్చేయండి అమ్మా. కూర్చోవచ్చు, హ్యాపీగా కూర్చోవచ్చు. యా పర్లేదు, ఇక్కడ అక్కడ వచ్చేస్తుంది మనకు స్క్రీన్లో. కూర్చోండి మీరు. యా నైస్ జాకెట్ మీ ఆవిడే డిజైన్ చేశారా? యా వచ్చింది. సెలెక్ట్ చేసింది. వెరీ నైస్. సో సినిమాలో కాస్ట్యూమ్స్ అన్ని మీరే చేశారా? మాక్సిమం. వెరీ గుడ్. అందుకే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి మీలాగా, మీ జోడీలాగా. ఓకే, సో ముందుగా మాక్సిమం మీరు విజయ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ చూసారా? చూసా. ఓకే, ప్రతి డైలాగ్ గుర్తుంది? ఓకే, సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటి అంటే ఈజీ, చాలా ఈజీ, అన్ని చూసానన్నారు కదా. విజయ్ భాస్కర్ గారి ఫస్ట్ ఫిలిం ఏంటి? ప్రార్థన. దట్స్ అమేజింగ్, కరెక్ట్ ఆన్సర్. నేను ఇంకా ఏదో తెలియని కోసం అడతారు, భయపడుతున్నాను ఇక్కడ నేను ఏం చెప్తామని. ఓకే, అయిపోయిందా క్వశ్చన్? ఈవిడికి ఇప్పుడు కూతురు గారికి తనకు నేను చెప్తాను, తను చెప్తాను ఆన్సర్. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఆవిడ ఎలానో స్పీచ్ ఇవ్వరు, అట్లీస్ట్ ఇక్కడ క్వశ్చన్ ద్వారా అయినా విందామని. సో విజయ్ భాస్కర్ గారి ఏ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది? నువ్వే కావాలి. నాకు తెలుసు, మీరు వచ్చి చూస్తారు నా ఫోన్లో. నాకు తెలుసు మీకు గుర్తులేదు. ఓకే, సో ఇప్పుడు ఆర్ హీరో శ్రీకమల్ గారి దగ్గరకు వచ్చేద్దాం. ఓకే, నాకు రాక అవకాశం వచ్చింది, ఒక్కసారి మా వాడితో ఆడుకుంటాను ఒకసారి. ఓకే, డన్. మళ్ళీ దొరకదేమో ఈ ఛాన్స్ నాకు. సరే, ఈవెంట్ కూడా పెద్దది కదా. రెడీ. నీతో కొంచెం ఆడుకోవాలి నాకు. ఏం చేస్తా? ఎందుకు అనుకుంటున్నావా? అంటే అప్పుడు పెళ్ళికి ముందు ఇట్ట చేయి చూపించావు కదా నాకు. అప్పుడు ఎప్పుడో పొరపాటున ఏదో సిగ్నల్ దగ్గర ఊరికి ఇద్దరు స్కూటీ వెళ్తుంటే ఇట్ట చూపించాడు మా వాడు చేయి నా మీద. అంటే అప్పుడు మరి చూపించరా ఏంటి? వచ్చి సిస్టర్ ని తీసుకెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటాను ఏంటి యూటర్న్ తీసుకుంటుంటే ఊరికి అట్లా వద్దులే, భుజం మీద చెయ్యేసినా కూడా మా వాడు నా వెళ్ళేట్టు చూపించాడు నా మీద చెయ్యి. సరే, టక్కన క్వశ్చన్ అడిగేస్తున్నా. అంకుల్ సినిమాలు ఎన్ని తీశారు? బ్యాక్ నుంచి చెప్పాలి, ప్రజెంట్ ఇప్పుడు దాంతో కలిపి. వెనక నుంచి చాలా ఫాస్ట్గా చెప్పాలి. బ్యాక్ నుంచి అంటే ఈ సినిమా నుంచి కలిపి. ఉషా పరిణయం, మసాలా, ప్రేమ కావాలి, భలే దొంగలు, క్లాస్మేట్స్, జై చిరంజీవ, మల్లేశ్వరి, మన్మధుడు, తుజే మేరీ కసం, నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి, స్వయంవరం, ప్రార్థన. నువ్వు క్వశ్చన్ మధ్యలో ఒకటి మిస్ అయిపోయారా? మధ్యలో జిలేబీ మిస్ అయిపోయారు దీనికి ముందు. అది నేను కాదు, చాలా మంది మీరు కాబట్టి కౌంట్ లో నుంచి తీశారు. సరే అయితే 17 అంతా చెప్పాను. కాదు 17 అంతా 17 సార్. 17 సార్. తెలీదు మరి ఎట్ట చేయి చూపించావు అప్పుడు? ఊరికి ఇది కూడా ఆన్సర్ చెప్పకపోతే మరి అప్పుడు ఎందుకు బెదిరించావు నన్ను? ఓకే, మా వాడికి ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు, వదిలేద్దాం. నెక్స్ట్ ఈ పిల్లకి ఫోన్ ఒకసారి. నేనే ఇబ్బంది పెట్టలే, కంగారు పడి తీసుకో. పాపం మా తన్వి ఆల్రెడీ నర్వస్ గా ఉంది. మీరు ఇంకా నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను నేను. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మళ్ళీ దొరకరని నాకు భయం. అది నాకు రిలీజ్ అయిపోయిన తర్వాత నువ్వు కనిపించకపోతే, ఇప్పుడు పెద్ద సినిమాలు పడి నా తర్వాత పట్టించుకోకపోతే కాదులే, బట్ అడుగుతాను నేను. గట్టిగా పట్టుకోసారి అడుగుతాను. ఈ సినిమాలో ఒక గ్రేట్ యాక్టర్తో వర్క్ చేస్తే నీకు ఎట్లా అనిపించింది? నాకు ఆయన కామెడీ టైమింగ్ చాలా నచ్చింది. నా గురించేగా? అవును, మీ గురించి కమల్ అంటే ఏమన్నా బాధపడదాం అనుకున్నాను ఇప్పుడే. అర్థమైందండి. చెప్పు. మీ కామెడీ టైమింగ్ అండ్ నేను స్టేజ్ మీద యాక్చువల్లీ చెప్తాను, మీ యొక్క క్యారెక్టరిస్టిక్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు చెప్పావు? చెప్తానండి. చెప్తానన్నా ఇప్పుడు పేపర్ లీక్ చెప్పు. అప్పుడు చెప్పు. అది కాదు, ఇంకొకటి మెయిన్ క్వశ్చన్.
అప్పుడు ఎప్పుడో మరి జై చిరంజీవి టైంలో అంకుల్ నేను తీసుకోలేదని అప్పుడు ఏదో మంచి కసి మీద పెట్టుకుని ఈ సినిమాలో హీరోయిన్ గా చేసావంటగా యా, అదేమన్నా మాకు ఇప్పుడే చెప్పాలనుకుంటున్నా తెలిసింది. సో జై చిరంజీవి ఆ సినిమాలో ఆ చైల్డ్ క్యారెక్టర్ ఉంటది కదా, సో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్, దాని ఆడిషన్ కి తన్వి గారు వెళ్ళడం జరిగిందంట. సో మా విజయ్ భాస్కర్ గారు ఎందుకో మరి సెలెక్ట్ చేయలేదు. సో మొత్తానికి పంతం పట్టి ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్ అయిపోయింది. హార్డీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపించింది అప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం? ఐ థింక్ సో ఫస్ట్ ఏం జరిగింది ఆ రోజు? ఒరే వన్ వర్డ్ ఆన్సర్ చెప్పకు, కొంచెం ఎలాబరేట్ చేయి. చెప్తానండి. సో అప్పుడు నాకు 4 సంవత్సరాల నేను మా డాడీతో సెట్కి వెళ్ళినప్పుడు సార్కి నచ్చితే ఆడిషన్ అంతా ఫోటోషూట్ అంతా చేయించారు. నాకు ఫోటోషూట్ అక్కడక్కడ గుర్తుంది, కానీ తర్వాత ఏమైంది అని డాడీని అడిగితే డాడీ ఏం చెప్పలేదు. అంటే అండ్ దెన్ నాకు సార్ మీద అలా ఏం లేదు. నేను యాక్చువల్లీ అప్పుడు చిన్న పిల్లని కదా, అనుకున్నావు నేను పాప మా చిన్న పిల్లని అనుకున్నాను. అప్పుడు 4 years ఏంట్రా? 4 years ఏంటి అప్పుడు ఆ టైంకి? ఓకే చెప్పు. యా, కానీ ఐ థింక్ దిస్ వాజ్ మెంట్ టు బీ గాడ్స్ ప్లాన్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. దట్స్ సో లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి కదా? అవలా ఏంటి మా మాయ గారిని అడగద్దా? ఓకే సార్, మీరు అలా వెళ్ళిపోతే కష్టం, మీరు ఒకసారి ఇక్కడ కూర్చుంటే బెటర్. యా ప్లీజ్. నేను కొంచెం దూరంగా ఉండి అడుగుతాను. యా, నేను కొంచెం దూరంగా ఉండి అడుగుతాను. దూరంగానే ఉండాలి, లేకపోతే కష్టం. అదే నాకు కొంచెం భయంగా ఉంది. అంకుల్ అది మైక్ ఆన్ ఉంది కదా ఒకసారి? యా ఉంది. ఓకే అంకుల్, అది వాళ్ళిద్దరిని నమ్మకంగా అడిగేసి నేను అడగలేకపోతున్నాను. ఓకే అడుగుతాను అంకుల్. శ్యామం మీతో కంప్లీట్గా 37 days వర్క్ చేసింది మీతో ఉంది కంప్లీట్గా. వర్క్ పరంగా మీరు తప్ప మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, కానీ ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్గా కమాండింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా తన మాట ఎప్పుడన్నా మీకన్నా కొంచెం ఎక్కువ అనిపించింది హై రేంజ్లో? ఎప్పుడన్నా మీ మీద అట్లాగా ఏమన్నా చేసిందా? రోజు అనిపిస్తుందంట. దీని మీద నీ స్పందన ఏంటి నాన్న? చెప్పు నాన్న. ఇంటికి నాన్న చెప్పు నాన్న. యా, నువ్వు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుంటా. ఊరికే అడిగానులే. ఓకే కూర్చో. అదే ధ్రువన్ కూడా అడగాలి. ఒక్క క్వశ్చన్ ధ్రువన్, ఒక్క క్వశ్చన్ లాస్ట్ అయిపోయింది. ధ్రువన్ గారు, మీరు ఏమన్నా అపరిచితుడు సినిమా ఎన్నిసార్లు చూసారండి? మీకు ఏమన్నా మల్టిపుల్ స్ప్లిట్ డిజార్డర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకసారి నాకు చెప్తారా దాని గురించి ఏమన్నా? అది నాకు చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మాత్రం నాకు మీకు మ్యాటర్ అర్థమైంది? పూర్తిగా అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది? నేను రిలాక్స్ కాదు, మీకేమన్నా మీరు తెలియకుండా డబుల్ పేమెంట్ ఏమైనా కొట్టేస్తున్నాను అందరి దగ్గర? చెప్పండి. ఒకటి చెప్పి లిరిక్స్ ఒకటి కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏమో ఆర్ఆర్ ధ్రువన్ అంటారండి, ఈయన లిరిక్స్ ఏమో రఘురామ్ అంటారు. ఎందుకు అట్లా 2 పేర్లు పెట్టుకున్నారు? జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సింగర్ ఏమో ఇంకోటి మళ్ళీ పెడతారు. ఎందుకు అట్లా? సింగర్ కూడా ఆర్ఆర్ ధ్రువనే. మరి లిరిక్స్ ఎందుకు రఘురామ్ అని పెట్టుకున్నారు? పేమెంట్ డబుల్ పేమెంట్ ఎక్స్ట్రా పేమెంట్ వస్తుందా? అంటే దానికి ఒక స్టోరీ ఉంది, స్పీచ్లో చెప్దాం అనుకుంటున్నా, సేవ్ చేస్తాను. సరే లాస్ట్ క్వశ్చన్. పాత ఫార్మాట్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడండి సింగర్. వింటేజ్లో ఏంటంటే హీరోకి ఒక్కడే ఉంటాడు సింగర్, ఎందుకంటే ఎమోషన్ క్యారీ చేస్తాడండి ఆ పాటలు కూడా. అతను రకరకాల పాటలు ఉండవు, రకరకాల సింగర్లు ఉంటారు. ఎందుకంటే మనం పాటల గురించి మాట్లాడుకోకూడదండి, కథ గురించి మాట్లాడుకోవాలి. సో ఇందులో ఏంటంటే ఎవ్రీ సాంగ్ ధ్రువనే పాడాడు హీరోకి. అంటే ఎమోషన్ కూడా పాటల ద్వారా కూడా క్యారీ అయింది మూవీలో. సో అది ఆ వింటేజ్ లుక్ని మీరు ఈ సినిమాకి తెద్దాం అనుకుని ఇట్లా మొత్తం 6 పాటలు మీరే పాడారా, లేకపోతే ఏది మా మామయ్య గారి ప్లాన్? ఇది ఆయన బిలీవ్ చేశారు, నేను ఇంప్లిమెంట్ చేశాను. అలా కుదిరేసింది అంటారు అయితే? అంతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అయితే మీకు విజయ్ భాస్కర్ గారి నుంచి మాక్సిమం అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా, ఆయన సినిమాల గురించి, ఆయన వర్క్ గురించి. ఓకే, మీకు ఒక 2 క్వశ్చన్లు. విజయ్ భాస్కర్ గారు అండ్ వెంకటేష్ గారు కాంబోలో కలిసి చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏంటి? 2. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి. పోయింది మామా. మసాలా, సారీ 3 మామా, సారీ. ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం మేము ఫస్ట్ ఆన్సరే తీసుకున్నాం, పోయింది. ఓకే, ఇంకొక క్వశ్చన్. విజయ్ భాస్కర్ గారి కెరియర్లో ఎంతమంది హీరోస్ని ఇంట్రడ్యూస్ చేశారు? అది ఎవరెవరు, ఏ సినిమాలు? స్వయంవరంతో వేణు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వే కావాలితో తరుణ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రేమ కావాలితో ఆది గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు
మన ఉషా పరిణయంతో శ్రీకమల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకొకటి మామ, ఇంకొకటి 5 అడిగాను. యా 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 చెప్పు చెప్పు. క్లాస్మేట్స్తో శర్వానంద్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. నో, మర్చిపోయావు, అసలుదే పోయింది. మెయిన్ది పోయింది, చాలా మెయిన్ది పోయింది. అండ్ దానికి సంబంధించిన వీడియో ఓకే, తుజే మేరీ కసం, తుజే మేరీ కసంతో రితేష్ దేశ్ముఖ్ గారిని. యా ఎగ్జాక్ట్లీ, దట్స్ అ కరెక్ట్ ఆన్సర్. సో మొత్తానికి 5 సినిమాలు కరెక్ట్గా చెప్పేశారు. యా దాన్ని బేసిక్గా మర్చిపోయారు ఆయన, సో అట్లా అందుకనే ఈ పేరు చెప్పారు. యా ఇంకా అప్పటికే చాలా రాంగ్స్ వచ్చాయని ఆ ఒక్క ఆన్సర్ని పరిగణలోకి తీసుకొని మేము క్షమించేసాం. నేను బుక్ మై షో అయిపోయే వాళ్ళని నాకు అర్థమైపోయింది. ఓకే, నువ్వు ఆన్సర్ చెప్పేసావు. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఇంకా చెప్పేసావు ఆయనని. బాలీవుడ్ సినిమా పేరేంటి అని, కాబట్టి ఇంకా తుజే మేరీ కసం. యా థ్యాంక్ యూ సో మచ్. నా మీద కోపం పెట్టుకొద్దా ఫ్యామిలీ వాళ్ళు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొట్టే ప్రయత్నాలు ఏం చేయకండి. ఏదో ఇటు చెప్పాలా? ఓకే. సో అది మొత్తానికి అంత సినిమా పిచ్చోలే అనమాట. ఫ్యామిలీ అంతా ప్రతిదీ తెలుసు. ఏ సినిమాలో ఏ డైలాగ్ ఉంటుంది, ఆయన ఎంతమంది హీరోల్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎలాంటి సినిమాలు తీశారు, అండ్ ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేశారని పగడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చేసారు. నాకు అర్థమైపోయింది, అన్ని కరెక్ట్ ఆన్సర్లే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ముందుగా పిలిచేద్దాము శివాజీ రాజా గారిని వేదిక మీదకి ఘనంగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ శివాజీ రాజు గారు అంటూ ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఫనీ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఫనీ గారిని అండ్ శివాజీ రాజా గారిని కూడా ప్లీజ్ సార్ మిడిల్కి. ఎస్ సార్. ద్రోణ్ గారు, చాలా 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 బాగున్నాయండి సాంగ్స్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు మ్యూజిక్ సెన్స్ లేదు, కొంచెం కూడా లేదు. ఈవెన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా అన్నింటిలో లాస్ట్లో మ్యూజిక్లోనే ఉండేవాడిని నేను. అలాంటిది ఎంత వినసొంపుగా ఉన్నాయంటే సాంగ్స్, చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయి ఈ సాంగ్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విజయభాస్కర్ గారి గురించి, ఆయన సినిమాల గురించి ఇంచుమించు 35 years నుంచి చూస్తున్నాం మనం. ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. 24 క్యారెక్టర్లు బంగారం తెలుసు కదా, 25వ క్యారెక్టర్ ఉంటే ఆయనే. అంత మంచి మనిషి. షూటింగ్కి వెళ్తే గర్భగుడిలో ఉన్నంత ప్రశాంతతగా ఉంటుంది ఆయన షూటింగ్కి వెళ్తే. నేను ఫీల్ అయ్యా అన్ని రోజులు. గ్రేట్ సార్ మీ దగ్గర చేయటం, గ్రేట్. ఇక మా కమల్ కానీ తన్వి కానీ మీకు మంచి లైఫ్ ఉంటుంది, చాలా మంచి లైఫ్. నాకు మా డైరెక్టర్ గారు చిన్నప్పుడు ఎలా ఉంటారో నేను చూస్తే అర్థమైంది. అదే నవ్వు ఇంచాక ప్రశాంతంగా ఉంటుంది మీ దగ్గర చేయడానికి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, అందరికీ పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ. లవ్ యూ సార్, లవ్ యూ. యా ప్లీజ్ ఫనీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా అందరికీ నమస్కారం. ఉషా పరిణయం, ఆ పేరులోనే చక్కటి తెలుగుదనం ఉంది. సరే, డైరెక్టర్ గారి సినిమా అంటేనే తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఆయన గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే ప్రపంచానికి తెలిసింది. మనం కొత్తగా విడమరి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో మా కమల్ కానీ తన్వి కానీ నేను ప్రతి బిట్టు ఎంజాయ్ చేశాను. చాలా చక్కగా ఎనర్జెటిక్గా అందంగా చేశారు. అది వాళ్ళ కష్టం, డైరెక్టర్ గారు చేయించుకోవడం ఆయన అదృష్టం. ఆయన చాలా ఓపిక్గా, నెమ్మదిగా, హాయిగా నవ్వుతూ చేయించుకుంటారు. చాలా బాగా మా కమల్ కనిపిస్తున్నంతసేపు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ముందు తిరుగుతూ ఉన్నప్పుడు భలే ఉన్నాడు అనుకున్నాను. నిజంగా కూడా స్క్రీన్ మీద నిజంగా భలే ఉన్నాడు. ప్రతిసారి అన్నాను ఈ మాట నేను. అంత చక్కగా చేశారు కమలు. తన్వి కూడా చాలా అందంగా చేసింది. డైరెక్టర్ గారి సినిమాలో ఒకటే మాట, ఆవకాయ అన్నం తినేసి కొన్నిసార్లు బాగా అందంగా ఉన్న ఆ ఆవకాయ టేస్ట్ని మర్చిపోకుండా ఉండడం కోసం ఆవకాయ బద్ద చేయి కడిగేసుకుని మళ్ళీ తింటూ ఉంటాం. అలాగా ఆయన సినిమాలు 1-10 సార్లు మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటాయి, అంత తెలుగుదనంతో ఉంటాయి. మా డైరెక్టర్ గారికి ఈ సినిమా మళ్ళీ మంచి హిట్ అవ్వాలని, అద్భుతంగా ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ ఫనీ గారు, థ్యాంక్ యూ శివాజీ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
చెక్ యా. ఓకే, సో ఇప్పుడు స్పీచ్లు వినేసాం కాబట్టి ఇంకొక గేమ్ ఆడదాము. సో విజయ్ భాస్కర్ గారి సినిమాల్లో ఉన్న డైలాగులు ఇక్కడ ప్లే అవుతాయి. సో అందులో మిడిల్లో కొన్ని వర్డ్స్ మిస్సింగ్ అయ్యాయి. సో వాటిని ఫిల్ చేయాలి మీరు. ఓకేనా? ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాను నేను క్వశ్చన్స్. రెడీయా? మీరే అటు చూస్తున్నారేంటి? ఓకే, సో కెన్ వి హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? యా, గెస్ ద డైలాగ్. ఇమేజెస్. సో ఇది ఏ సినిమా అండ్ డైలాగ్ ఏంటి చెప్పాలి. ఫస్ట్ ఎవరికి ఇద్దాం? మీరే. మైక్ ఇవ్వరా? నాగార్జున గారు డౌట్ అడుగుతున్నారు బ్రహ్మానందం గారు. కాదు కాదు కాదు, రాంగ్. చెప్పనివ్వండి పూర్తిగానే. సార్ నాకు డౌట్, ఇంకెందుకు లేటు అడుగు. మీ వైఫ్ ఉంది కదా, మీరు ఆవిడని ప్రేమించారా, ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా? బ్రహ్మానందం గారి డైలాగ్. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఎస్, దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ధ్రువన్ గారికి ఇవ్వండి. యా, అండ్ నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఈ సీన్ మొత్తం రీక్రియేట్ చేయొచ్చు యాక్చువల్లీ. అయ్యా, మొత్తం అంటే మొత్తం బుక్ అయిపోయావు మామ. దేవుడా, ఓ మంచి దేవుడా, ఆ, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి చెప్పు, క్లియర్ గా చెప్పాలి, కరెక్ట్ గా. ఎందుకింత ఎర్లీగా చచ్చావు. పోయింది. ఎవరైనా ట్రై చేస్తారా? వద్దు, మీకు Solo తెలుసా? నాకు performance. అర్థమైపోయింది. ఓకే, మీరు చెప్తారా? యా, మైక్ ఇవ్వండి, ఇవ్వండి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఓకే, ఆడియన్స్ నుంచి ఆవిడ చెప్పడానికి రెడీ అయిపోయారు. యా, ప్లీజ్. మీ పేరండి? కల్పన. ఓకే, కల్పన గారు ఈ డైలాగ్ని చెప్పబోతున్నారు. యా, ప్లీజ్. అంటే ఎగ్జాక్ట్గా కరెక్టో కాదో తెలీదు. కొంచెం మైక్ దగ్గరకు పెట్టుకోరా. ఎగ్జాక్ట్గా కరెక్టో కాదో తెలీదు, బట్ కొంచెం ఐడియా అయితే ఉంది. అమ్మ, ఓ అమ్మ, నాకు జన్మని ఇచ్చావు, తినడానికి ఫుడ్ ఇచ్చావు, ఎందుకు ఇంత ఎర్లీగా చచ్చావు అని చెప్తారు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఆ లైన్స్ కరెక్ట్, ఎగ్జాక్ట్. ఎవరైనా ట్రై చేస్తారా? ఇంకా చాలా ఫేమస్ డైలాగ్ ఇది. అయినా నువ్వు నాకు నచ్చావు. యా, కమల్ గారు మీరు చెప్తారా? దండం పెడుతున్నావు, నువ్వు చెప్పాలి. నువ్వు ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి ఇక్కడ కమల్ గారికి. తన్వి బుక్కే పాపం భయపడుతున్నాడు పక్కన నుంచి, నన్ను మాత్రం అడగొద్దని. యా, రెడీ. అమ్మా, ఓ అమ్మ. అమ్మా, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలకం ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, వాన వస్తే గొడుగు ఇచ్చావు, ఇంకా మొత్తానికి అటు ఇటు అయ్యి ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు. మొత్తానికి అటు ఇటుగా అయ్యి ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావంట. అది మేము ఫీల్ చేసుకోవాలా మధ్యలో అటు ఇటుగా. ఓకే, నెక్స్ట్ ఎవరైనా ట్రై చేస్తారా? లాస్ట్ లో మీరు చెప్తారు, అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఎవరున్నారు? చాలా వెనక్కి ఉంది. ఓకే, మీరే చెప్పండి. ఇంకెవరైనా చెప్తారో మనం ట్రై చేద్దాం ఒకసారి. ఎవరు లేరా? రెడీయా? రెడీ. ఎక్కడ ఉన్నాడు బాబు? కమాన్, యాక్షన్. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గొడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి అర్థం ఇచ్చావు. అమ్మా, Hearty welcome to our hottest and beautiful heroine Seerat Kapoor garki. Hearty welcome to the pre-release event of Usha Parinayam. సో ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్లో గల్లు గల్లు అంటూ మెరిసారు ఆవిడ. రన్ రాజా రన్, రాజుగారి గది 2, కృష్ణ అండ్ హిజ్ లీలా, ఇలా ఎంతో అద్భుతమైన సినిమాలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి ఉషా పరిణయంలో ఒక చక్కటి మాస్ నెంబర్తో స్పెషల్ సాంగ్తో మనల్ని అలరించడానికి రెడీ అయిపోయారు. సో గుడ్ టు సీ యూ. హార్డీ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ సీరత్ కపూర్ గారికి. యా, ప్లీజ్ కంటిన్యూ. అయిపోయింది లాస్ట్. అక్కడ కామెడీ టైమింగ్ నుంచి చెప్పండి. లాస్ట్ నుంచి. లాస్ట్ది. అమ్మా,
గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు? అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావు? థ్యాంక్ యూ దట్స్ అ లవ్లీ డైలాగ్. ఓకే, సో ఇక్కడ మా కమల్ గారి ఫ్రెండ్స్, శివ రవితేజ గారి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మా బబ్లు మాయా హాడీ వెల్కమ్. సో మా ఆర్జే కాజల్ గారికి కూడా హాడీ వెల్కమ్, మా లిప్సికా గారికి కూడా హాడీ వెల్కమ్. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, సో అది మా బబ్లు గారు గెస్ట్ చెయ్యాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సేమ్ కాదు, నెక్స్ట్ ఉంది. ఓకే, కెన్ వీ హ్యావ్ అ నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సో ఈ సినిమా ఏంటి, డైలాగ్ ఏంటి చెప్పాలి? జై చిరంజీవా? ఓకే. అయ్యో డైలాగ్ నాకు ఒక 1 సెకండ్ టైం, ఒక 5 సెకండ్స్ టైం చెప్తాను నేను. ఓకే పర్లేదు, తీసుకోండి. ఈలోపు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఈలోపు నుంచి ఒక్కసారి ఆలోచిస్తాను. ఎందుకు గూగుల్ చేసుకోవడానికి? అట్లా కుదరదు, అలా కుదరదు. గుర్తెచ్చుకుంటాను. జస్ట్ 5 minutes. సారీ 1 minute చాలు, 1 minute చాలు. సో పక్కన మీరు కూడా ట్రై చేయొచ్చు, లిప్సికా గారు అండ్ కాజల్ గారు కూడా. రాదా మీకు? కష్టమా? ఓకే, సరే. ఇంకా ఎవరైనా గెస్ట్ చేస్తారా ఈలోపు, ఆయన ఆలోచించుకునే లోపు? మీ వెనుక ఆడియన్స్ ఎవరైనా సరే చెప్తావా? మైక్ పంపించాలా? అక్కడ మైక్ ఇవ్వరా? బ్యాక్ సైడ్ ఆ క్యాప్ పెట్టుకున్న అబ్బాయి, రెడ్ చెక్స్, చేయలేపమా పైకి? హలో. యా, హలో. బొమ్మ కనపట్లేదండి. ఏంటేంటి బొమ్మ? సునీల్ గారు అంటారు, మీరు ఎవరి కోసం వచ్చారండి అని అడుగుతారు. అడిగితే నేను సత్యపండి వాళ్ళ ఫ్రెండ్ అంటారు. అంటే ఓహో, అంటే మీరు నేను నీ ఫ్రెండ్ అంటే, ఓ నాకు ఫ్రెండ్ ఉన్నారా అంటే. సరే, మీకు క్లూ ఇస్తా, ఒక క్లూ ఇస్తా, ఓకేనా? జస్ట్ స్టార్టింగ్ చెప్తా, మీ హాబీస్ ఏంటి అని అడుగుతారు, అక్కడ నుంచి మీరు చెప్పొచ్చు. హాబీస్ రీడింగ్ బుక్స్. ఓకే, ఇక్కడ పోయింది నాన్న, టోటల్ బ్యాడ్ అయిపోయావరా. సారీ, మైక్ ఇచ్చే వైట్ పంపివా. ఇక్కడ మా అదితి రెడీ అయిపోయింది పక్కన, ఆయన ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నాడు. అటు ఇచ్చే, బ్యాక్ ఇచ్చే మా అదితికి. యా, మీ హాబీస్ ఏంటని అడిగితే సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ అని అంటారు. అంటే చిరంజీవి ఈటింగ్ ఫుడ్ అంటే జస్ట్ ఓన్లీ 6 times a day సార్ అంటే దట్స్ ఇట్ అంటారు చిరంజీవి గారు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి అంటారు సార్. ఎస్, అది ఆన్సర్. అదితి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇప్పుడు వచ్చే ఇమేజ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చాలాసార్లు ఇప్పటికీ వింటూనే ఉంటాం ఈ డైలాగ్స్ని మనం. కెన్ వీ హ్యావ్ అ నెక్స్ట్ ఇమేజ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? యా, టోటల్ బ్యాడ్ అయిపోతున్నావు తెలుసా? నాకు బేసిక్గా చాలా ఫంబుల్ అండి. నేను కెమెరా ముందు యాక్ట్ చేస్తాను, ఇలా ఈవెంట్కి వచ్చి ఏమైనా అసలు ఏం మాట్లాడలేను. చాలా సిగ్గు. బట్ ఆ సినిమా మల్లేశ్వరి నాకు చాలా ఇష్టం సార్, విజయభాస్కర్ సార్. అంటే సరే మైక్ ఇట్ ఇచ్చే శివాజీ రాజా థ్యాంక్ యూ సో మచ్. తెలీదా సార్? ఓకే, మీరు ఓకే, కమాన్. ఏమన్నా కథలు చెప్పారండి? నాకు పడుకునే ముందు స్టోరీస్ వినడం చాలా ఇష్టం అంటారు. అంటే నేను అప్పుడు నాకు హారర్ స్టోరీస్ చెప్తాను అంటారు. అంటే హారర్ స్టోరీస్ అండి? వద్దండి. సరేలేండి చెప్పండి అంటే హారర్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేసి ఫుల్ వెంకటేష్ గారు ఒక భయంకరమైన స్టోరీ చెప్పంగానే ఆయన టప్పుమని పడుకుంటారు. ఎస్, అది ఎగ్జాక్ట్ ఆన్సర్. అలా చెప్పాలి బబ్లు మాయ. ఏంటి తెలుసుకోవాలి కదా, ఈవెంట్కి వచ్చే ముందు ఏమైనా అడుగుతారేమో, నన్ను బుక్ చేస్తారేమో అని. అయ్యో, ప్రిపేర్ అవ్వక్కర్లేదు అక్కడ. అలాంటి సినిమాలు లెజెండరీ మూవీస్, అందులో డైలాగ్స్ అన్నీ కూడా, కామెడీ సీన్స్ అన్నీ కూడా మనం పెట్టుకొని చూస్తూ ఉంటాం. సో అంత ఫన్ సీన్స్ కాబట్టి అందరికీ ఖచ్చితంగా గుర్తుంటాయి అవి. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్. KLM షాపింగ్ మాల్
powered by WhatsApp, and associate sponsor Priya Gold Oil, jewelry partner Vegas Sri Gold and Diamonds, health partner Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar, music on T-Series, and today event organized by Shreyas Media, Bharat's #1 events and promotional company. ఎస్ మరికొద్ది సేపట్లో వచ్చేసారు ఆల్రెడీ, నాకు తెలుసు మీరందరూ కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. మరికొద్ది సేపట్లో మన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ గారు ఉషా పరిణయం టీమ్ని బ్లెస్ చేయడానికి రాబోతూ ఉన్నారు. అండ్ దానికంటే ముందు ఈ సినిమాలోని పాటని చూసేద్దాం. లిరికల్ వీడియో, కెన్ వి హ్యావ్ అ లవ్ ఈజ్ బ్యూటిఫుల్ లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. డిప్యూటీ సీఎం గారు గెలిచాక మొదటిసారి ఈ ఈవెంట్లో సాయి దుర్గ తేజ్ గారిని కలుసుకోవడం సో గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఓకే, ఫోటోలన్నీ అయిపోతే ఆయన కోసం చాలా క్వశ్చన్లు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఓకే, అయిపోయిందండి, అయిపోయిందా పిక్చర్స్ అని? ఓకే, సో ఇలా ఈ పిక్చర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. చాలా రోజుల తర్వాత సాయి దుర్గ తేజ్ గారు వచ్చారు కాబట్టి మా వాళ్ళు ఆగలేరు. అండ్ దానికంటే ముందు ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూకి సంబంధించిన ఏవీని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ ఏవీ ఆన్ స్క్రీన్ ప్లీజ్? పరిచయం అవసరం లేని ప్రముఖ దర్శకులు విజయ్ భాస్కర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బ్యూటిఫుల్ ఫన్ ఫిల్డ్ సాగా ఈ ఉషా పరిణయం మూవీ. విజయ్ భాస్కర్ గారి తనయుడు శ్రీ కమల్ ఈ రొమాంటిక్ మూవీలో లీడ్ రోల్ చేశారు. హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తో ఫస్ట్ మూవీలోనే ఓ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఈ కుర్రోడు అని ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది. భలే ఎనర్జెటిక్గా ఉండవు బ్రదర్. థ్యాంక్ యూ. ఇంజెక్షన్ ఏమైనా చేయించుకుంటావా? ఆలోచన తక్కువ. పర్ఫెక్ట్ జోడీ తన్వి ఆకాంక్ష టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతోంది. గ్లామర్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ కూడా ఉన్న నటిగా తన్వి పేరు తెచ్చుకుంటుందనడంలో నో డౌట్. ఇక ఆలీ, వెన్నెల కిషోర్, సుధా, శివాజీ రాజా, ఆమని లాంటి పాపులర్ ప్యాడింగ్ తో పాటు సీరత్ కపూర్, సూర్య శ్రీనివాస్ వంటి ఆర్టిస్టులతో ఈ సినిమా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. హనీ యు వెరీ ఫన్నీ. లిఫ్ట్ చిన్నగా ఉంది, మనం పెద్దగా ఉన్నాం. సినీ గీత రచయితగా, నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ మన ఆర్ఆర్ ధ్రువన్ గారు. ఆయన రఘురామ్ గా సుపరిచితులు. వకీల్ సాబ్ లాంటి చిత్రాలకు సాహిత్యం అందించారు, పాటలు కూడా పాడారు. అంతేకాదు జవాన్, మ్యాడ్, లియో, స్కంద, ఏజెంట్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సాహిత్యపరంగా తన సహకారం అందించారు ధ్రువన్. అలాగే మన ఉషా పరిణయం సినిమాకు ఫ్రెష్ అండ్ మెలోడీ మ్యూజిక్ అందిస్తుంది. సూపర్ హిట్స్ కు ఎడిట్ చేసిన ఘనత మన ఎంఆర్ వర్మ గారిది. ఉషా పరిణయం సినిమాని సూపర్ ఎడిటింగ్ టాలెంట్ తో మన ముందుకు తెచ్చారాయన. ఇంతమంది టాప్ టాలెంటెడ్ క్రూతో, అచ్చ తెలుగు ఫ్లేవర్స్ తో మన ముందుకు వస్తున్న ఉషా పరిణయం సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ క్రూ ఆఫ్ ఉషా పరిణయం. తన జోలికి వచ్చావంటే బెండ్ తీస్తా. దట్స్ అమేజింగ్ ఏవి ఆఫ్ టీమ్ ఉషా పరిణయం. సో అప్పటి నుంచి మెలోడీ పాటలన్నీ విన్నాము. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక స్పెషల్ నంబర్ని లైవ్లో వినబోతున్నాం. కెన్ వి హ్యావ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ లిప్సికా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఫర్ ద లైవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఘల్లు ఘల్లు. యా ప్లీజ్. ఈ సాంగ్ విన్నాక నాకు ఈ ఫిలిం ఇచ్చారు విజయ్ భాస్కర్ సార్. సో ఈ సాంగ్ మా అందరికీ చాలా చాలా స్పెషల్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ దీని తర్వాత మనం వెయిట్ చేస్తున్న గల్లు గల్లు సాంగ్ కూడా పర్ఫామ్ చేస్తాం. ఇవి
ఎదురుగా ఫీమేల్ వర్జన్. Thank you so much. Thank you. So I want to call Lipsika now onto the థ్యాంక్ stage. యూ అదితి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లిప్సికా గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంత పాట పాడితే మాత్రం అక్కడ సీరత్ గారు అండ్ లిప్సికా గారు సేమ్ మ్యాచింగ్ ఎల్లో వేసుకొని వచ్చారు. యా ప్లీజ్. ఎనర్జీ సరిపోవట్లేదమ్మా. ఇక్కడ సాయి దుర్గ తేజ్ గారు వచ్చారమ్మా. ఏంటమ్మా ఈ ఎనర్జీ? ఒక్కసారి ఆయన కోసం ఒక్క ఓ వేసుకుందామా? చెక్. సరిపోవట్లే నానా. అందరికీ హాయ్. యా సో బోరింగ్. అందరికీ హాయ్. మినిమం సౌండ్ ఇది, కొంచెం మ్యాక్సిమంలో వినొచ్చా? నేను 1 2 3 అంటాను, కొంచెం సౌండ్ వినిపించాలి నాకు, లేకపోతే నిద్ర వస్తుంది నాకు. 1 2 3. ఓకే, అంటే గల్లు గల్లు లాంటి సాంగ్ పాడుతున్నప్పుడు ఈ మాత్రం వైబ్ ఉండాలని అలా అర్పించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ సింగ్ దిస్ సాంగ్. ఆర్ఆర్ ధ్రువన్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఓల్డెస్ట్ ఫ్రెండ్ అండ్ అమేజింగ్లీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ Vijay Bhaskar garu, thank you so much for giving me this opportunity, and thank you so much for the esteemed guests. And Seerath, you are looking amazing as always. Excited to perform this song. Idi ayipoyin tarata oka chinna task meeku. Okay? BGM meeku lo kuda surprise credit. meeku kuda task e. Here we go. Track please. గల్లు గల్లు. హుక్ స్టెప్ కావాలి మాకు. అండ్ అలానే శ్రీకమల్ గారిని, తన్వి Third- గారిని, రవి శివతేజ థర్డ్ గారిని BGM నుంచి. Shrikamal garu, Tanvi garu, ప్లీజ్ జాయిన్. please join us on stage. యా జస్ట్ ఒక హుక్ స్టెప్ వేయండి చాలు. యా సో మచ్. థ్యాంక్ యూ సీరత్ గారు, థ్యాంక్ యూ శ్రీకమల్ గారు, అండ్ థ్యాంక్ యూ తన్వి, అండ్ థ్యాంక్ యూ రవి శివతేజ గారికి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ లిప్సికా గారు. అండ్ ఒకసారి ఈ సినిమాకి సంబంధించి ఒక ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే టీమ్కి. యా ప్లీజ్. Check. Thank you so much, Shravanti, for being gorgeous as always and doing a fantastic job. థ్యాంక్ యూ. And thank you so much. ఇందాకే చెప్పాను, బట్ స్టిల్ సాయి దుర్గా తేజ్ గారు తప్పించుకున్నారు డాన్స్ చేయకుండా. బట్ స్టిల్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అండి. ఒకసారి గట్టిగా ఒకసారి ఓ వేసుకుందామా మన సాయి దుర్గా తేజ్ గారి కోసం? ఎంత అన్యాయం తెలుసా, నేను రాగానే నాకు ఒకసారి ఓ అంటే అన్నారు, మీకోసం అంటే ఇంత సౌండ్ వస్తుంది. ఇంకొకసారి గట్టిగా. అమేజింగ్. ఐ లవ్ ద ఎనర్జీ హియర్, ఐ లవ్ ఆల్ ద సాంగ్స్. మొత్తం టీం కూడా ఫ్యాబులస్ జాబ్ చేశారని అర్థం అవుతుంది. మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఐ హోప్ ఇట్ క్రాసెస్ ఆల్ లెవెల్స్ ఆఫ్ హిట్స్ అండ్ I'm excited to watch the movie. And thank you so much, Shravanti, R.R. Dhruvan, and everybody else. All the very best. And I hope this becomes a huge hit. థ్యాంక్ యూ Thank you so లిప్సికా much. గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇవాళ డే ఆయనదే. సో ఇంత అద్భుతమైన పాటలు వింటూ ఉన్నామంటే కారణం ఆర్ఆర్ ధ్రువన్ గారు. సో కెన్ వి హ్యావ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? సో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఉషా పరిణయం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ స్వాగతం. చాలా చాలా హ్యాపీగా ఉంది, హార్ట్ ఫీలింగ్గా ఉంది ఇవాళ. కొంచెం సడన్గా ఏం మాట్లాడాలో నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ సార్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అందరూ ఆల్రెడీ చెప్పేశారు, చాలా చెప్పారు. ఎంత రొటీన్ అయినప్పటికీ నేను మళ్ళీ అదే చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగు ఫిలిం లవర్స్ నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ అక్రాస్ వరల్డ్ ఎక్కడున్నా కూడా మీరు రిపీట్ వాల్యూతో చూసే ఫిలిమ్స్ ఒక టాప్ 10 మూవీస్ చెప్పమంటే ఒక 6 మూవీస్ విజయ్ భాస్కర్ సర్వే ఉంటాయి. నువ్వే కావాలి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మన్మధుడు అండ్ సో ఆన్ సో ఫార్. అండ్ అంతేకాకుండా అంటే మూవీస్ ఎంత హిట్టో అందులో సాంగ్స్ కూడా అంతే చార్ట్ బస్టర్స్ అవి. అండ్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి
వాళ్ళ కెరియర్లో వాళ్ళ బెస్ట్ ఆల్బమ్స్ ఏంటంటే ఆ ఫిలిం ఆ ఆల్బమ్స్ చెప్తారు. అండ్ అలాంటి ఒక లెజెండరీ డైరెక్టర్తో నా కెరియర్లో ఈ స్టేజ్లో నాకు వర్క్ చేసే అవకాశం రావడం అనేది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్లో ఫీల్ అవుతున్నాను నేను. అండ్ ఇందులో బేసిక్గా 6 సాంగ్స్ ఉన్నాయండి. సో ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే అన్ని సాంగ్స్కి మేల్ సింగర్ అంటే హీరో వాయిస్ నా వాయిసే రీటైన్ చేశారు సార్. సో నేను యాక్చువల్లీ ఇనిషియల్గా చాలా భయపడ్డాను సార్. వేరే సింగర్స్ని కూడా నేను సజెస్ట్ చేయడం జరిగింది. బట్ సార్ బిలీవ్ చేశారు ఎందుకో దట్ నా వాయిస్లోనే ఈ సాంగ్స్ ఉండాలి అని బిలీవ్ చేశారు. అండ్ టుడే ఐఎమ్ గెట్టింగ్ అన్ అమేజింగ్ రెస్పాన్స్. రిలీజ్ అయిన ప్రతి సాంగ్ ప్రతి వీక్ నాకు అంటే నా చిన్నప్పటి నుంచి నేను కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి రీసెంట్గా నాకు ఇండస్ట్రీలో పరిచయమైన ఫ్రెండ్స్ దాకా కూడా ఎవ్రీబడి ఈస్ బీన్ మెసేజింగ్ మీ అండ్ అప్రిషియేటింగ్ మై వర్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ జర్నీ. అండ్ మీతో చాలా నేర్చుకున్నాను. అండ్ ఎప్పుడు నేను కొంచెం లో ఫీల్ అయినా విజయభాస్కర్ సార్ దగ్గరికి వెళ్ళగానే ఇట్లా ఒక మొత్తం రీఫీల్ అయ్యి వచ్చేస్తాను అనమాట ఫుల్ ఎనర్జీతో. సో దట్ మచ్ పాజిటివిటీ ఉంది ఆ వ్యక్తికి. సో ఆయన కూడా ఒక చిన్న పిల్లల్లా కలిసిపోయి మాతో మ్యూజిక్ సిట్టింగ్స్లో వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ విల్ బీ అ మెమరబుల్ జర్నీ ఫర్ లాంగ్ టైమ్. ఐ విల్ చెరిష్ దిస్. అండ్ ఏదో యూనివర్స్ ప్లాన్ చేసినట్టుగా ఇవాళ ఈ స్టేజ్ మీద ఇక్కడికి సాయి దుర్గా తేజ్ గారు గెస్ట్గా రావడం అండ్ నా 10 years ఆఫ్ స్ట్రగుల్ తర్వాత సోలో బ్రతికే సో బెటర్ అనే ఫిలింతో నో పెళ్ళి అండ్ హే ఇది నేనేనా అనే 2 సాంగ్స్ ద్వారా 2 బ్యాక్ టు బ్యాక్ చార్ట్ బస్టర్స్. ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు బ్రేక్ అని అంటారు కదా, ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ లైఫ్లో ఒక బ్రేక్ అనేది వచ్చిన ఒక పాయింట్ ఉంటుంది. నాకు అది సోలో బ్రతికే సో బెటర్. అండ్ యూ బీన్ సో కైండ్. ఆ టైంలో అంతా కూడా నేను యాక్చువల్లీ సుదర్శన్ 35mm సోలో బతికే చూడడానికి వెళ్ళినప్పుడు కూడా సాయి అన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన విధానం, తను చెప్పిన మంచి మాటలు, నా గురించి ఇంటర్వ్యూస్లో మాట్లాడిన విధానం, ఇట్ మోటివేటెడ్ మీ సో మచ్, గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అండ్ నిజంగా సోలో బ్రతికే సో బెటర్ తర్వాత నేను ఎప్పుడు తిరిగి చూసుకోలేదు ఈ 4 yearsలో. అండ్ అక్కడి నుంచి హంగ్రీ చీటా దాకా వెళ్ళింది నా ప్రస్థానం. అది నేను ఎప్పుడు ఊహించని ఒక జర్నీ. బట్ ఐఎమ్ సో ఫార్చునేట్. అండ్ ఇప్పుడు ఉషా పరిణయంతో 3 songs లిరిక్స్ రాశాను, అన్ని సాంగ్స్ పాడాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒక ఫిలింతో లాంచ్ అయిన ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం విజయభాస్కర్ సార్ ద్వారా లభించింది. అండ్ ముఖ్యంగా మా మ్యూజిక్ టీంలో ఐ వాంట్ టు కాల్ కుశల్. తను ఈ అన్ని సాంగ్స్కి మ్యూజిక్ ప్రోగ్రామర్గా పనిచేశాడు. ఈస్ బీన్ మై అసోసియేట్. క్రేజీ ఫెలో అనే మూవీ దగ్గర నుంచి కలిసి చేస్తున్నాం. అండ్ కొన్నిసార్లు నాకన్నా కూడా కొంత శాతం ఎక్కువగా ఈ సినిమా కోసం అంత కష్టపడి పనిచేశాడు. థ్యాంక్ యూ. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ టు ద మ్యూజిక్. థ్యాంక్ యూ. అండ్ ఒరిజినల్గా లైవ్గా రిథమ్స్ ప్లే చేసిన చిరు సార్, అనిల్ అన్న, వాళ్ళు కూడా ఇవాళ అనిల్ అన్న ఎన్నో సూపర్ హిట్ మూవీస్, సూపర్ హిట్ సాంగ్స్కి అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుగులో ద టాప్ మోస్ట్ పర్క్యూషన్ ప్లేయర్స్ వీళ్ళిద్దరూ. నా కోసం నేను అడగంగానే టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీన్స్ అ లాట్. అండ్ నా జర్నీలో నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుని స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు సపోర్ట్ చేసిన సింగర్స్ లిప్సికా అండ్ అలానే అదితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఇంకొక మాట చెప్తా ఫైనల్గా. నేను ఒక 10 years బ్యాక్ యూఎస్లో మాస్టర్స్ చేసి నా జాబ్ వదిలేసి వచ్చాను. అప్పుడు యాక్చువల్లీ నేను ఒక 2 lakhs శాలరీకి పనిచేస్తున్నాను. తర్వాత ఇమీడియట్గా ఇక్కడ వచ్చాక ఒక 2000 రూపీస్కి కోరస్ సింగర్గా స్టార్ట్ అయింది నా జర్నీ. సో ఈ 10 years అంతా నా మ్యాడ్నెస్ని భరించినందుకు మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. మీరు లేతే నేను లేను. అండ్ ఇంకా మంచి మ్యూజిక్ రానున్న రోజుల్లో చేస్తానని మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. August 2 రోజు ఉషా పరిణయం చూడండి. ఈ ఫిలిం విజయభాస్కర్ సార్ ఫ్యాన్స్ అందరినీ వచ్చి ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధ్రువన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నటువంటి రవి శివతేజ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికి బ్యూటిఫుల్ తన్వి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు రండి. అందరికీ నమస్కారం. ఓకే, యా, థ్యాంక్ యూ.
సాయి దుర్గా తేజ అన్న, ఇక్కడ మీరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ సో మచ్ టు మీ. అందరి లైఫ్లో కొంతమంది ఉంటారు యూనో మనల్ని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, అండ్ యూనో మనం సక్సెస్ఫుల్ అవుతుంటే ఆనందపడేవారు. అండ్ ఆ కొంతమందిలో సాయిధరం తేజ్ అన్న ఇస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ ఫర్ మీ. Thank you for being that person, Anna. You have such a beautiful heart and I have so much love and respect for you. And నేను యాక్చువల్లీ నాకు ఈ మూవీ వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పలేదు ఎవరు ఎలా తీసుకుంటారని. డాడీ ముందు మీకే చెప్పారు అండ్ హీ వాజ్ లైక్ యూ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ యూ హగ్డ్ హిమ్ అని. అండ్ ఇట్ మీన్స్ సో మచ్. నేను ఎక్కువ అంటే కొంచెం ఇంట్రోవర్టెడ్, సో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను, బట్ ఐ హ్యావ్ సో మచ్ అండ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అన్న. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఉషా పరిణయం. నేను ఒక 20 సంవత్సరాలుగా నాకు ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఉండింది అండ్ మీరు నాకు ఈ బ్రేక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ సీయింగ్ ఉషా ఇన్ మీ. టు నో సార్, టు నో హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఒక ఎత్తు అయితే, టు నో హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఇంకొక ఎత్తు. అండ్ నేను చూశాను ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. అండ్ లైక్ కాశ్మీర్లో మేమందరం ఒక మౌంటైన్ దగ్గర లైక్ ఆగిపోయాము. ముందుకి సీన్ ముందు చేయాలి కానీ ఎవరు ఇప్పుడు దిగద్దు అని అన్నారు ఎందుకంటే స్నోఫాల్ పడుతుంది కాబట్టి. బట్ సార్ గాడ్ డౌన్ అండ్ ఏటీవీ వేసుకుని యునో ముందుకెళ్ళి చూశారు. సో అలా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్. అండ్ చాలామంది నాకు చెప్పారు నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, యు ఆర్ సో బ్లెస్డ్ సార్, చాలా మంచి వాళ్ళని. మా డాడీ కూడా చెప్పారు. And it has been an absolute privilege to work with you, sir. Thank you for this. And Kamal, it was extremely comfortable. It was extremely comfortable working with you. And నేను ముందు చూసినప్పుడు హ్యాండ్సమ్గా ఉన్నారని అనుకున్నాను, కానీ షూట్ చేసే కొద్దీ నేను చూశాను అంటే యాక్టింగ్ కొట్టేశారు. అండ్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఐ థింక్ అండ్ ఐ నో దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్కమింగ్ హీరోస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ ద అమేజింగ్ వర్క్ దట్ యూ డూ కమల్. సీరత్ గారు, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. అండ్ నేను ఎక్కువ మాట్లాడలేదు సెట్కి వెళ్ళినప్పుడు, బట్ షీ వాజ్ సో స్వీట్ యునో మెసేజెస్లో. అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను మీ సాంగ్ చూస్తున్నప్పుడు. అండ్ అంతే ఎంజాయ్ ఆడియన్స్ అందరూ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచి చూసే యాక్టర్స్ వాళ్ళతో నేను ఈ సినిమాలో పనిచేశాను, చాలామంది సీనియర్ యాక్టర్స్తో. అండ్ it has been a dream come true and I'll always cherish those memories, be it Sudha ma'am, Amini ma'am, Rajita ma'am, Shivaji Raja garu, Funny garu, andartho. And నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఇది నేను ముందు 2 ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, కానీ ఇప్పుడు కూడా చెప్పాలనిపిస్తుంది. నేను ఈ మొత్తం ప్రాసెస్లో ఏం నోటీస్ చేశానంటే, లైక్ జనరల్గా ఒక మూవీ చూసేటప్పుడు ఓకే డైరెక్టర్కి యాక్టర్స్కి క్రెడిట్ ఇస్తాం, కానీ అంతే కష్టపడతారు అని నేను చూశాను టెక్నీషియన్స్ అందరూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్, ఇది ఒక సినిమా అంటే వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తేనే ఒక సినిమా వస్తుందని నేను అది చూశాను. అండ్ సతీష్ గారు డిడ్ సచ్ అన్ అమేజింగ్ జాబ్ మీరు చూస్తున్నప్పుడు ఈ సినిమాటోగ్రఫీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ కాళీ అంకుల్ ఆయన కో డైరెక్టర్. అండ్ ఆయనకి ఇందాక తేజ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ అయినా కూడా హీ వాజ్ సో అవైలబుల్. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్కి కూడా ఆయన చాలా హీస్ బీన్ హ్యాండ్స్ ఆన్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ది ఏడీస్ కానీ, అండ్ లైక్ వంశీ గారు, సురేంద్ర గారు, చెరీ అండ్ ఎవ్రీబడి ఎల్స్, అండ్ ప్రసాద్ గారు కూడా. అండ్ తేజ గారు, తేజ అన్న, మీతో పనిచేయడం ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ నేను మేము దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ఆవిడ వచ్చి కెన్ ఐ టేక్ అ పిక్చర్ విత్ యూ అని అన్నారు. అండ్ హీ వాజ్ లైక్ అమ్మ రండి అమ్మ అని ఎంత స్వీట్గా మాట్లాడారో. హీ సో హంబుల్. అండ్ ఆయన అందరినీ వీళ్ళందరూ మన వాళ్ళరా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. యు ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ హంబుల్. నాకు అది చాలా నచ్చింది మీలో.
అండ్ మీరు చూసిన అన్ని బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ దాని వెనక శ్యామ్ అక్క. అండ్ కాస్ట్యూమ్సే కాకుండా ఐ నో షీ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఈ ప్రమోషన్స్ టైంలో అండ్ ఈవెన్ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంది. అండ్ ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అక్క. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది హరి అంకుల్ వల్ల. ఆయనే నా పిక్చర్స్ సార్కి చూపించారు. సో థ్యాంక్ యూ హరి అంకుల్. అండ్ నేను అలా స్క్రీన్లో ఉన్నానంటే నా టీమ్, నా మేకప్ ఆర్టిస్ట్ అశోక్ గారు, శివ గారు, మై హెయిర్ స్టైలిస్ట్ నాగు గారు అండ్ అసిస్టెంట్ పండు గారు, అందరి హార్డ్ వర్క్ వల్లనే. అండ్ ఈ సాంగ్స్ నేను ఒక 7 months నుంచి వింటున్నాను, నేను నా ఫ్యామిలీ. అంత నచ్చినాయి ధ్రువన్ గారు. థ్యాంక్ యూ ఫర్ దీస్ బ్యూటిఫుల్ సాంగ్స్ నా డెబ్యూ మూవీకి. అండ్ నేను ఫస్ట్ టైం నువ్వులే విన్నప్పుడు అది ఫస్ట్ కాపీ అని అన్నారు. సో నేను అప్పుడు కమల్ని అడిగాను, ఫస్ట్ కాపీ అంటే సింగర్ మార్చేస్తారా అని నేను భయపడ్డాను. నాకు చాలా నచ్చింది అదితి గారు మీ వాయిస్. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ ఆల్ దట్ యూ ఆల్సో డూ. అండ్ నేను ఎవరినైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ అండి, నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, కమల్ గారి ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ సమయం తీసుకుని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ హ్యావ్ అ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ తన్వి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్పింది? బేసిక్గా నువ్వే కదా. ఇంత అందంగా చక్కగా మాట్లాడి థ్యాంక్ యూ సో మచ్. వీ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ అండి, ఇప్పుడు శ్రీకమల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పటి వరకు అందరూ ఏదైతే మాట్లాడారో నేను ఇంట్లో ప్రిపేర్ అయ్యి వచ్చాను. మళ్ళీ సేమ్ రిపీట్ కొడుతున్నాడు ఏంట్రా అని అనుకోవద్దు. సో బ్రీఫ్గా చెప్పేస్తాను. మా డైరెక్షన్ టీమ్ డిపార్ట్మెంట్ మొత్తం పనిచేసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. కాళీ అంకుల్, వంశీ, సురేంద్ర, గౌరీ అందరికీ, ఇట్లా కెమెరామెన్ గారికి అండ్ ఆర్ఆర్ ధ్రువన్ గారు అండ్ హిస్ టీమ్, మ్యూజిక్ చేసిన వాళ్ళందరూ అండ్ అదితి, లిప్సిక గారు, వీళ్ళందరూ చాలా బాగా పాడారు. మాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్ ది స్టంట్ కొరియోగ్రాఫర్స్ అండ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ చాలా 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 అనుకున్న టైం కంటే కూడా చాలా తొందరగా అయిపోయింది. అండ్ ఫస్ట్లీ సారీ మర్చిపోయాను, సాయి దుర్గ తేజ అన్న గారికి చాలా చాలా థ్యాంక్స్. దిస్ మీన్స్ అ లాట్ యూ డూయింగ్ దిస్. అండ్ మీరు ఇందాక అన్నారు నాకు ఎవరు ఫ్యాన్స్ లేరని. నేనే మీ ఫ్యాన్ అన్నా, నువ్వు ఆ మాట ఎలా అంటావు? అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయటం నాకు ఇది మోస్ట్ మెమరబుల్ ఈవెంట్. ఇది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉండడం, న్యూ కమర్స్గా నాకు తన్వికి ఉండడం చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం August 2nd రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి థరోగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ వెరీ సింపుల్. ఎందుకంటే అందరూ ఇచ్చే స్పీచ్లో ఎక్కడో చిన్న రెపిటేషన్ ఉంటుంది. సో అన్న డాడీ గురించి మాట్లాడితే బాగుంటుంది అన్న. డాడీ గురించి అదొకటి మర్చిపోద్దు ప్లీజ్. ఆయన నా దేవుడు. నేను ఆయన గురించి ఎక్కువ బయట మాట్లాడి ఆయనకి యూనో అది ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్. ఆయనకి నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆయన పేరు నిలబెట్టాలి. అండ్ ఐ డూ దట్. అండ్ ఐ జస్ట్ వాంట్ కీప్ ఇట్ వెరీ పర్సనల్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దట్. అండ్ సీరత్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయడం ఇట్ వాజ్ మై ప్లెజర్. మీతో డ్యాన్స్ చేయడం, మీ స్పీడ్ మ్యాచ్ చేయడం. అండ్ ఈ సాంగ్ మీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ తన్వి ఆకాంక్ష ఐ వాంట్ టు టెల్ యువర్ పేరెంట్స్, సార్, మ్యామ్, చాలా బ్యూటిఫుల్గా తన్ని పెంచారు. యూ బాట్ హర్ అప్ సో వెల్. తను మాకు ఎంత కంఫర్టబుల్గా పనిచేసిందంటే మా సినిమాలో మా డాడీ చెప్పినట్టు షీఈ్ అ నో ప్రాబ్లం గర్ల్. ఏది చెప్పినా రెడీ నేను చేసేస్తా అని అంత బాగా చేసింది. అండ్ తనకు అంతే మంచి పేరు వస్తుంది. షీఈ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. నీతో మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ తేజ, శ్యామ్, ఈ సినిమాకి మీ ఇద్దరు కూడా వెనకాల సాలిడ్ పిల్లర్స్లా ఉన్నారు. మా చెల్లితో నేను ఎక్కువ అంత ప్రేమగా మాట్లాడడం నాకు చాలా కొత్తగా ఉంది. బట్ అయినప్పటికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వెనకాల ఉండి ఒక సాలిడ్ పిల్లర్ లాగా
సపోర్ట్ చేసినందుకు. అండ్ మా అందరు సాలిడ్ పిల్లర్ మా అమ్మ. మమ్మల్ని ఇంట్లో ఎప్పుడు నవ్విస్తా, ఎప్పుడు యూనో సరదాగా మేమందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణం ఆవిడే. మమ్మల్ని అంత బాగా చూసుకుంటారు, అంత బాగా నవ్విస్తారు. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి ఉంది, స్కూల్లో ఫెయిల్ అయిన దగ్గర నుంచి కూడా. సో ఐ హోప్ మీ అందరికీ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటూ August 2nd థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీ కెరియర్లో ది బెస్ట్ సినిమాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము డైరెక్టర్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని. దానికంటే ముందు ఆయనకు సంబంధించిన ఏవీని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ విజయ్ భాస్కర్ గారు ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? సినిమాలో చెప్పదలుచుకున్న పాయింట్ ని తనదైన స్టైల్లో హ్యూమరస్ గా చెప్పడమే కాదు, థాట్ ప్రొవోకింగ్ గా చెప్పే దర్శకులలో అగ్రస్థాయిలో ఉంటారు సీనియర్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు. ఆయన సినిమాలు చూడచక్కగా ఉంటాయి, అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా చూసేలా అన్నమాట. ఒకసారి కాదు, మల్లీశ్వరి సినిమా లాగా మళ్ళీ చూసేలా ఉంటాయి. నువ్వే కావాలి అయినా, నువ్వు నాకు నచ్చావు సినిమా అయినా కామెడీ పంచులతోనే కాదు, ఆడియన్స్ ని ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తాయి. 5 ఏళ్ళు పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది. చెల్లు, ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే ట్యాబ్లెట్ నా చేతితో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. తన డెబ్యూ అయిన ప్రార్థన సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి టాలీవుడ్ కి మంచి సెన్సిబుల్ డైరెక్టర్ దొరికారనే కాన్ఫిడెన్స్ ని ఆడియన్స్ కి ఇచ్చారు విజయ్ భాస్కర్ గారు. స్వయంవరం సినిమాతో ఎంత డిఫరెంట్ గా, ఇంట్రెస్టింగ్ గా ఒక మూవీని సెల్యులాయిడ్ పై ఆవిష్కరించవచ్చో చూపిస్తూ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు ఆయన. ఏ మగాడైనా చూడండి, అమ్మాయిని 5ంటికి కలుస్తానంటే 1 గంట ముందే అక్కడ ఉంటాడు. అదే పెళ్ళవగానే 6ంటికి ఇంటికి వస్తానన్నవాడు 8ంటికి వస్తాడు. ఎందుకని? పెళ్లికి ముందు ప్రేయస్ని ఏమైనా అంటే తన ముఖం చూడదేమోనన్న భయం. అదే పెళ్ళైతే తిట్టినా కొట్టినా పెళ్ళం ఎక్కడికి పోదనే నమ్మకం. ప్రేమలో ఉన్న గౌరవం పెళ్లిలో లేదు డాడీ. ప్రేమలో ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంటుంది, పెళ్లి తర్వాత ఒకరి మీద ఒకరికి అధికారం వస్తుంది. ప్రేమకి యాంటీ క్లైమాక్స్ పెళ్లి, అనురాగానికి సమాధి పెళ్లి, అపార్థాలకి పునాది పెళ్లి. మాస్ హీరోని మన్మధుల్లా చూపించిన అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు. ప్రేమించినప్పుడు పెద్దోళ్ళు గుర్తుకురారు, పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేమించినోడు గుర్తుకురాడు. పిన్ని, అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు, కానీ మర్చిపోవడానికి ఒక జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు, కానీ ఒక్క క్షణంలో మర్చిపోతుంది. మెగాస్టార్ తో జై చిరంజీవ చేసిన ప్రేక్షకులు జై కొట్టారు, బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చారు. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం, తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు, సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. తీసే ప్రతి సినిమాలో ఓ కొత్తదనం చూపిస్తూ సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజెంట్ చేసే విలువైన వర్సటైల్ డైరెక్టర్ ఆయన. సహజంగా స్టార్ హీరోలకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు. మన విజయ్ భాస్కర్ గారి సినిమాలకు మాత్రం ఎందరో స్టార్ హీరోలు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. స్క్రీన్ ప్లే, లైటర్ వేలో ఆయన సినిమాలో ఇచ్చే మెసేజ్ నిజంగా ఓ వండర్. ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. ఆయన సినిమాలు ఇప్పటికీ బుల్లితెరపై వస్తుంటే అంతా కళ్ళప్పటి నుంచి చూస్తారనేది వాస్తవం. అందుకే విజయ్ భాస్కర్ గారికి ఫిల్మ్ అవార్డు కూడా ఎప్పుడో వచ్చింది. సో ఇప్పుడు విజయ్ భాస్కర్ గారి డైరెక్షన్ లో ఉషా పరిణయం సినిమా రాబోతోంది. తన తనయుడితో తీసిన ఈ సినిమా విజయ్ భాస్కర్ గారికి మరో సూపర్ హిట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుండి హాయిగా నవ్వుకునే ఇంకెన్నో సినిమాలని ఆశిస్తున్నాం సార్. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ఉషా పరిణయం టీమ్. Yes, that's amazing AV about Vijay Bhaskar garu. So ఇప్పుడు గట్టిగా చప్పట్లతో పిలిచేద్దాం మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ లెజెండరీ డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారికి సాదరంగా వేదిక మీదకి